హాయ్ అండి. వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. ఇవాళ మనం డీమార్ట్ షాపింగ్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. సో, ఇంట్లో ఏమేం గ్రోసరీస్ ఉన్నాయో, ఏమేం లేవో అని చెప్పి సెర్చ్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మా అబ్బాయిని రెడీ చేస్తుంటే మా హస్బెండ్ వచ్చి ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకు Right here. Okay? ఎందుకు డిమార్ట్కి ఎందుకు Dimas kala మనం ఇప్పుడు రైతేసి ఇప్పుడు మేము రెడీ అయ్యి కిందకి దిగేలోపు మా హస్బెండ్ కార్ రెడీ చేస్తున్నారు. ఇలా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు ట్రాఫిక్‌గా ఉండే రోడ్స్ ఇవాళ ఎందుకో కొంచెం ఖాళీగా అనిపించాయి. సో, కొంచెం ఖాళీగానే ఉందన్నమాట రోడ్డంతా. త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మా బాబు చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు కదూ! ఎందుకో మీకు డీమార్ట్ వెళ్ళాక అర్థమవుతుంది. సో, మనం ఇక్కడ రీచ్ అయిపోయాం. సో, బేస్‌మెంట్‌లో కార్ పార్క్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న షాపింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో, లిఫ్ట్‌లో మనమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం. మీరందరూ ఎంత డీమార్ట్ బిల్ చేస్తారో నాకు కొంచెం షేర్ చేయగలరా? ఎందుకంటే మేము 3000 ప్లాన్‌తో వచ్చాము. ఇప్పుడు బిల్ ఎంత అవుతుందో చూడాలి. సో, మిమ్మల్ని ఒకసారి అడుగుదామని అడుగుతున్నాను. ఇక్కడికొచ్చాక లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ ఇవ్వడం, ఈ బ్యాగ్స్ అన్నిటికి ఒకసారిగా ప్యాక్ చేయించుకోవడం అన్నీ చేసుకోవాలి. సడన్‌గా మా అబ్బాయి వెనకేదో సౌండ్ చేస్తే బిత్తరపడి వెనక్కి చూశాను. ఇక్కడ డీమార్ట్ లోపలికొచ్చేసున్నాం. ఫస్ట్ మన ఫేవరెట్ టీ సెక్షన్ అనమాట. టీ పౌడర్స్ తీసుకున్నాం. తర్వాత మన గ్రోసరీస్ అన్నీ తీసుకునిన తర్వాత సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ ఒక జ్యూస్ తీసుకోవాలనేసి ప్లాన్‌లో వచ్చామనమాట. బట్ ఇక్కడ పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయి. సో, స్మాల్ బాటిల్ తీసుకొని వెళ్దాం అనే దాంతో అది కూడా అక్కడే పెట్టేసేసి స్మాల్ బాటిల్ కోసం వెళ్ళాం. షాపింగ్ ఫినిష్ అయిపోయాక మేము పాప్‌కార్న్ కోసం అని చెప్పేసి బయటకొచ్చాం. మా హస్బెండ్‌ని బిల్ చేసుకొని రమ్మని చెప్పేసి. ఇక్కడ పాప్‌కార్న్‌తో పాటు మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చి ఐస్ క్రీమ్ ఏంటి అని అడిగితే, లేదు అమ్మ తీసిచ్చింది నేను తీసుకోలేదని చెప్తున్నాడు. సో, ఇప్పుడు మనం బేస్‌మెంట్‌కి వెళ్ళిపోయేసి అక్కడ కార్‌లో అన్నీ ప్యాక్ చేసుకునేసేసి పాప్‌కార్న్ తినుకుంటూ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. దారిలో ఒక దగ్గర ఆపి లంచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నామనమాట. ఎందుకంటే మేము ఇవాళ షాపింగ్‌కి లేట్‌గా స్టార్ట్ అయ్యాం. సో, లంచ్ కూడా లేట్ అయిపోయింది. సో, ఇంకా చిన్న పిల్లలు రైస్ తినడానికి కొంచెం మారం చేస్తారు కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవో ఒకటి తీసి ఇచ్చేస్తే కొంచెం బెటర్ అని చెప్పి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. ఇంటికి వెళ్ళాక మనకంతా సర్దుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది కదండీ! సో, అన్నీ సర్దదామని చెప్పేసి విడివిడిగా సార్ట్ చేసుకుంటున్నాను. బట్ అంతలో మీకు ఒకసారి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తే బావుంటుంది గదా అనిపిచ్చి హాల్ చేద్దామనేసేసి అన్నీ రెడీ చేసుకుంటున్నానిక్కడ. DMart shopping every 2 months. ఫస్ట్ ఉప్పులు పప్పులు అదేలే మన తెలుగు వాళ్ళు ఏమంటారు ఉప్పులు పప్పు ఉప్పుల పప్పులు లాగా తీసుకున్నాము. ఉద్దిపప్పు, శనక్కాయ పప్పులు, అలాంటి పప్పులు. కొన్ని పప్పులు మాక్సిమం మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొన్ని వరకే తీసుకొచ్చాము. లేదంటే బిల్ ఇంకా ఎక్కువ ఏమి ఉండొచ్చేమో. నార్మల్ గా అన్ని తీసుకుని ఉప్పుల పప్పులు అన్నిటితో కలిపి 6000 వస్తుంది. ప్రైస్ ఊరికే నవ్వుతా చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నవ్వుతా చెప్తున్నా. ఇంకా కొత్తగా తీసుకొచ్చుకున్నట్టు ఏంటి సర్ఫ్, స్క్రబ్స్ అంటే బాడీ స్క్రబ్స్ కాదు, డిష్ వాషర్ స్క్రబ్స్, డిష్ వాషర్ సోప్. నాకు ఇష్టమైన ప్రియా ఊరగాయ
సమ్మర్ అని చెప్పి సబ్బుదానా, సోడా. ఇంట్లో తినడానికి లేస్, చాక్లెట్స్, బిస్కెట్స్ అంతే. ఇంకా ఫినిషింగ్ సామాన్లు, బట్టల క్లిప్స్, బ్యాటరీస్, క్లచ్. ఫస్ట్ నేను యాప్రాన్ తీసుకొచ్చుకుంటున్నాను. మనకి టోయ్ కొనుక్కోవాలా? బట్టలన్నీ పాడు చేసుకుంటున్నాను. మా ఆయన నాకు యాప్రాన్ గురించి టోయ్ నాకు. మా ఆయన నాకు యాప్రాన్ తీసి ఇచ్చాడు. యాప్రాన్ బాగుందా? ఈ టోయ్ బ్యాక్ చేసామా? ఈ టాయ్ నేను కొనుక్కొని రాలేదు, మా పిల్లోడు చెప్పిన మాట. ఇంకా బిర్యానీ సామాన్లు, ఆవాలు, ఇంగువ అయిపోయింది. ఇంగో డబ్బా. ఈసారి మ్యాండేటరీ ఇంగువ, సోడా, ఆవకాయ. అమ్మా ఇంతే మా డిమార్ట్ షాప్. దాంట్లో మా బిల్ అయితే 5700 అయింది. ఇదేనండి మా డిమార్ట్ షాపింగ్ ఇవాళ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.